అండి, సభ్యులందరూ పెద్దవాళ్ళందరూ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కాకుండా రాష్ట్ర ప్రజలే కాకుండా మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా చాలా విస్తుపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు చాలా బాధాకరం అనిపించినాయి. ఎవరి సపోర్ట్తో అయితే ఆయన అధికారంలోకి వచ్చారో, బీజేపీ సపోర్ట్ అప్పుడు కూడా ఉంది, జనసేన సపోర్ట్ అప్పుడు కూడా ఉంది, తీసుకుని అధికారంలోకి వచ్చారో కేవలం మోడీ గారు అప్పుడు వచ్చి అన్ని చోట్ల నుంచి పవిత్రమైన జలం తీసుకొచ్చి, అన్ని చోట్ల నుంచి కొంచెం ముఖ్యమైన ప్రదేశాల్లో మట్టిని తీసుకొచ్చి ఒక మంచి నగరం నిర్మించబోతున్నారు కొత్తది అని చెప్పని, శాస్త్ర ప్రకారంగా ఉంటుందని చెప్పని తీసుకొచ్చి 2500 కోట్లు ఇచ్చి మీరు పనులు మొదలుపెట్టి దాని అభివృద్ధి చూపించండి, తర్వాత నేను ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ డబ్బులు సరిపోలేదండి. సరిపోకపోవటం వల్ల తాత్కాలిక కట్టడాలు కొన్ని కట్టి, ఇవి నేను చెప్పట్లేదు, ఆయన చెప్పినవే, తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేశాను, దీని తర్వాత నేను మహానగరం మహానగరం మహానగరం, ఇది ఒక రిపీటెడ్ వర్డ్ అయిపోయిందండి. ఎవరికైనా కానీ నేను ఒకటే అడుగుతున్నాను, సార్ నా చేతిలో ₹1 కోటి ఉన్నాయండి, ₹1 కోటి ఉన్నప్పుడు నా బడ్జెట్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ ₹1 కోటిని పూర్తిగా నగరానికే ఖర్చు పెడదామా, లేదా దీనిలో ఒక 50 లక్షలు నగరానికి కట్టు, ఇంకొక 50 లక్షలు మిగతా వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే బాగుంటుందా? మహానగరాన్ని కట్టేస్తాం, మహానగరాన్ని దానికి సంబంధించి పూర్తిగా ఒక 7-8 మహానగరాలు వేరే ఏర్పడినటువంటి మహానగరాలు తిరిగారు. సింగపూర్ అన్నారు, జపాన్ అన్నారు, ఇంకా వేరే వేరే దేశాలు తిరిగారు. తిరిగి ఆ యొక్క నమూనాలు తీసుకొచ్చారు. తీసుకొచ్చి అవన్నీ సరిపోలా, ఇంకా మన రాష్ట్రంలోనే గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి కొంతమందిని తీసుకొచ్చారు. ఆఖరికి సినిమా డైరెక్టర్ రాజమౌళి గారిని తీసుకొచ్చి ఇక్కడే ఉన్నాడు, మనకి ఈయనే ఒక మహానగరాన్ని చిత్రీకరించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నాడు అని చెప్పని మాట్లాడారు. మీ స్థాయి ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి? ఆ కెపాసిటీకి తగ్గట్టుగా మీరు నగరాన్ని కట్టుకోండి. కానీ మీరు ఏమనుకుంటున్నారు? రికార్డు సృష్టించడానికా ఈ మహానగరాన్ని మీరు కట్టాలనుకుంటుంది? అంటే వేరే రాష్ట్రాలకిను ఇతర దేశాల వాళ్ళకి కూడా తెలిసే విధంగా మహానగరాన్ని నిర్మించాలని మీరు ఒక రికార్డు కోసం కట్టాలనుకుంటున్నారా? లేకపోతే నా స్థాయి ఏంటి, నా పాకెట్ కెపాసిటీ ఏంటి, దీన్ని నేను ఎంత బడ్జెట్గా చేసుకుని ఎలా చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా కడితే బాగుంటుందని చెప్పని చేస్తే బాగుంటుంది. కానీ ఈ మహానగరం సరే, ఇంకా మిగతా విషయానికి వద్దాం. అప్పుడు చేశారు ప్రయత్నం, ఇప్పుడు మళ్ళా మహానగరానికి ఎందుకు మళ్ళా మోడీ గారికి ఇంత ఘన స్వాగతం పలికారో మీకు చెప్పమంటారండి? అప్పుడు మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బులు సరిపోలేదండి. ఇప్పుడు మోడీ గారి దగ్గర నుంచి ముందే ఒక 15,000 కోట్లు ఈ మహానగరం కట్టడానికి డబ్బులు తీసుకొచ్చుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాక, అందుకే మోడీ గారిని ఇంత ప్రేమగా పిలుస్తున్నారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఒకటేనండి, అది ఒక ప్రతిపక్ష నేతనే కావచ్చు, తనకి సపోర్ట్ చేసినటువంటి ఇంకొక పార్టీ నాయకుడే కావచ్చు, అది పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, ప్రధానమంత్రి గారే కావచ్చు, డబ్బులు ఇస్తేనే ఆయనకి స్నేహం. లేదనుకోండి, ప్రధానమంత్రి గారినైనా ఆయన నరేంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ప్రధానమంత్రి గారినైనా ఆయన బూతులు తిట్టగలడు, వాళ్ళ మదర్ని కూడా తిట్టగలుగుతారు. 100 సంవత్సరాలు అవండి, ఈయన వయసుకి ఈయనకున్న అనుభవానికి ఆయన మాట్లాడిన విధానానికి ఎన్నో సంవత్సరాలు గడవలేదండి. కేవలం 5 సంవత్సరాల క్రితమే ఇవన్నీ జరిగింది. ఇవాళ మళ్ళా అన్ని కలుపుకొని ఎవరు సింగిల్ గా పోటీ చేయగలిగారు? అంత అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా పోటీ చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మహా అద్భుతమైనటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి వచ్చాడు అని చెప్పని జనాదరణ, ఆయన సింగిల్ గా పోటీ చేయలేకపోయాడు. భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేయలేకపోయాడు. నరేంద్ర గారు మళ్ళీ మాట్లాడదాం అండి, అందరూ వచ్చి అవి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. సత్యమూర్తి గారి దగ్గర ఇంకొక పాయింట్ అండి, వస్తా మీ దగ్గరకు వస్తా. నరేంద్ర గారు మీ దగ్గరకు వస్తా. పాయింట్ చెప్పాలి. జగన్ గారికి ఇస్తే ఈ దాన్ని ఆ అమరావతిని పూర్తిగా భూస్థాపన ఏం చేశారండి అంటే, మీరు కట్టిన కట్టడాలకి ఏమన్నా బాంబులు పెట్టి పూర్తిగా నేలమట్టం ఏమన్నా చేశారా? లేదండి. 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల కాలం రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయే విధంగా కరోనా వచ్చి కనీసం గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడే స్థాయిలో ఉండి, మనిషికి మనిషి ఏ రోజు ఎవరు ఎప్పుడు బతికు